రే ఇదిగో ఇంకోటి అంటించు. వచ్చిన రోజు ఇవన్నీ అంటించాలరా. సీనియర్స్ చూశారనుకో మన పని అంతే. ఏదైనా దేవుడి ఫోటోలు అయితే పర్వాలేదు. నా ఈ దేవుడి గురించి ఏదైనా ప్రాబ్లం చేస్తే నేను చూసుకుంటా. ఇక ఊర్లో ఎవరూ లేనట్టు. రెహమాన్ అంటే నీకు అంత ఇష్టమారా? ఇష్టమానా? నేను ఎప్పుడన్నా చెన్నైకి వెళ్తే ఈయన చూస్తా. ఒకవేళ చూడకపోతే వెళ్ళి నిల్చొని స్టూడియోని చూస్తా. ఇక ఇదైనట్టే. ఈ తలుపు గడిని శబ్దం చేయకుండా వేయమన్నా విజయ్ చెంప మీద వాళ్ళు చల్లున వేసినప్పుడు భలే శబ్దం వచ్చింది. అవును, బాగా శబ్దం వచ్చింది. ఏంటి విజయ్, టైర్డ్గా ఉందా? అయ్యయ్యో, నా వల్ల కూర్చోవడం అవట్లేదు, పడుకోవడం అవట్లేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు ఒంట్లో ఎరి బ్లాక్ అయింది అనుకుంటా. గ్యాస్. సీనియర్సే అయి ఉంటారు. నేను చూస్తా. సందేహమే వద్దు, వాళ్ళే చెప్పారు కదా. విప్పేయి. ఇప్పేసాడు కదా, తెరవచ్చా? ఇదెవరు కొత్త అవతారం? హలో, నా పేరు సంజు. ఏంటి ఎవరు పడుకోలేదా? మేము నిద్రపోవడానికి చూస్తున్నామన్నా. అన్నా, నేనేం సీనియర్ని కాదు, ఈ రూమ్మేటే. ఈ రూమ్ కి ఫస్ట్ వచ్చింది నేనే. ఉదయమే వాళ్ళ రూమ్ కి తీసుకెళ్లి డ్రెస్సులన్నీ ఉతికించారు. ఒళ్ళు హోనం అయిపోయింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. ఎందుకు, నీకు గ్యాస్ అంత పోయిందా? నాకన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళు ఈ రూమ్ లోనే ఉన్నారు కదా, అందుకే అందరికీ గుడ్ నైట్. ఇంకా అవలేదా? విప్పు. ఇప్పేసా. హలో, అనిల్ కుమార్. హాయ్ హేమంత్. హాయ్ అర్జున్. మురళీకృష్ణ. సంజు. హలో. విజయ్. హాయ్. అర్ధరాత్రులు హాయ్ అని చెప్పి ఉతికేస్తారేంటి మనల్ని? ఒకవేళ ఫస్ట్ ఇయర్ అంటారేమో. మీరు ఫస్ట్ ఇయరా? అవును. ఎవరు దగ్గర లుంగి ఇప్పించారు. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు, టెన్షన్ పడ్డాం. ఓ మిత్రమా, ఆ తలుపుకి గడేసి రావాలి, సరేనా? ఈ లుంగి ఇప్పి వేసుకోవడానికి చేతులు నిప్పుడుతున్నాయి. ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లా. ఉదయాన్నే లేచి చదువుకోవాలి కదా. విజయ్లే. అప్పుడు తెల్లారిందా? వాసన చాలా బాగుంది. వాసన బాగుంటే కొంచెం నాకు కూడా ఇస్తావా? ఇదిగో, బయలుదేరు త్వరగా, టైం అయింది. వీడేంటి మొత్తం ఖాళీ చేస్తున్నాడు? పేరేంట్రా? ఇక్కడేమో నిప్పిస్తారేమో. రే, ఒక జంతువు వెళ్తుంది చూడు. పట్టించుకోకుండా పోతున్నాడు చూడు. ఏ జుబ్బా, రే బండుడా పిలుస్తున్నా. చూడేంటి, నేరుగా పరిగెత్తాలి, లేదంటే వాళ్ళు పరిగెత్తి పట్టుకుంటారు. వెళ్ళి మాట్లాడరా. ఓసీలో వచ్చిన ఫోటో మొఖానికి బాగా పూసుకున్నావుగా. ఓ మనిషి ఆపదలో ఉంటే ఇలాంటి టైంలో నా జోకేసేది. ఏమైందిరా వాడికి, తిరగలేకపోతున్నాడు? నన్న మీరు పిలిచింది? లేదురా, మీ తాతని. బండోడా. ఇటురారా. ఏంట్రా మొహానికి పెయింట్ కొట్టుకున్నావు? బొక్కు తీసుకొని ఎక్కడికి రా. మొదటి రోజు కదా క్లాస్కి. నీ డ్రెస్ చూసి మాకు సందేహం వేసింది, నువ్వు ఏదైనా బ్యాండ్ మేళం వాయించడానికి వెళ్తున్నావేమో అని. ఈ డ్రెస్ మార్చేసి వేరే డ్రెస్ వేసుకో. వెళ్ళు. చెప్పేది వినరా, వెళ్ళు. ఉన్న దాంట్లో నీకు మ్యాచ్ అయ్యే కలర్ నేను సెలెక్ట్ చేసిస్తా. హే శ్యామ్. హాయ్. హలో. ఇంకా ఎంత దూరం నడవాలరా? వచ్చేసాం రా, కొంతసేపే. ఏదైనా డొనేట్ చేసి వెళ్ళండి. పోరా. మిమ్మల్నే కదా అడిగేది, డబ్బులు ఇవ్వు. ఫస్ట్ ఇయరా? ఏది నన్ను చూడని. ఏదైనా సాయం చెయ్యి. రే బండోడా, నిన్ను తర్వాత చూసుకుంటారా? జుబ్బా కలర్ వాళ్ళు మార్చలేదా? ఉన్న వాటిలోకి ఇదే బెటర్ అని చెప్పి వాళ్ళు ఇదే వేసుకోమన్నారు. చివరికి వాళ్ళే నా దగ్గర ఓడిపోయారు. శ్యామ్ శ్రీధర్, అనిల్ కుమార్, హరీష్, జాస్ డగ్లస్, కాన్స్టెరెంట్, మిరిండా. ఇలాంటి పేరు కూడానా? అవునా? ఫస్ట్ డే పరిచయమైన వాళ్ళందరం షాపింగ్కి వెళ్ళాం. నిజం చెప్పాలంటే ఆ రోజు మేమందరం ఒకటిగా కలిసిపోయాం. ఆ రోజు అనుకోకుండా అను, మాయ, నేహ అంతా కాఫీ షాప్లో కలుసుకున్నాం. శ్యామ్ ఎవరనేది, నా కూలింగ్ గ్లాస్ వీక్నెస్, బెంజ్ కార్ ఓనర్ విజయ్ నిజంగా ఎవరు ఏంటనేది ఆ రోజు అందరికీ తెలిసిపోయింది. సీనియర్స్ మేము రఫ్గా ఉన్నామని చెప్పేసి మాతో గొడవ పడటానికి ప్రయత్నించారు. ముందు కొన్ని రోజులు అంతే ఉంటుందని చెప్పేసి మేము కూడా ఓర్పుగా ఉండటానికి సహించాం. అప్పుడప్పుడు బొటానికల్ గార్డెన్ గ్రౌండ్లో చేసిన మస్తాన్ గురించిన కథల్లా అక్కడక్కడ చెప్పుకున్నారు. వీళ్ళు గర్ల్స్ హాస్టల్లో ప్రశాంతంగా లేరు, ఇది మా మెస్.
నైట్ భోజనం అయిన తర్వాత కారిడార్లో సూపర్ సాంగ్స్ పెడతారు. కాలేజ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు కాయల్ తన టీంతో ప్రాక్టీస్ చేస్తుంటే అది చూడటం మాకు బాగా అలవాటైపోయింది. కొద్ది రోజుల్లో మాకంతా క్యాంపస్, హాస్టల్ మాకు బాగా సెట్ అయిపోయింది. వార్డెన్ ఫాదర్స్లో ఇలాంటి ఫాదర్ని ఎప్పుడో ఒకసారి చూస్తాం మేము. పగలు స్టూడెంట్స్తో వైలెన్ తీసుకొని క్యాంపస్లో తిరిగే ఫాదర్ కాదు. నైట్ మేము హాస్టల్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆకతాయి పనులు కనిపెట్టడానికి టార్చ్ తీసుకొని తిరిగే స్ట్రిక్ట్ అయిన ఫాదర్ అతను. కానీ అతన్నే మోసం చేసి సీనియర్స్ మమ్మల్ని అల్లరి పెడుతుంటారు. చాలా వరకు వాళ్ళ ర్యాగింగ్ మొత్తం రూమ్స్ బయటే. ఆ బండోడేడ్రా తింటున్నాడు. వెళ్ళు. నిన్ను చూస్తుంటే మాకులా సీనియర్ లా కనిపిస్తున్నావు. దీనికంటే ముందు 2-3 ఏళ్ళు వేరే కోర్స్ చేశానులే. ఆ రోజు నీతో వచ్చిన కమాండర్స్ ఎవరు? వాళ్ళంతా నా కజిన్ స్టాఫ్. కజిన్ ఏం చేస్తుంటాడు? వాళ్ళకు బార్ హోటల్ బిజినెస్ ఉంది. ఏ బార్ రా? చాలా ఉన్నాయి. క్రౌన్, అంజలి, సంగీత. అంటే నువ్వు తోటసీను యాదవ్ ఫస్ట్ కజిన్ని. రే వెళ్ళరా, వెళ్ళి అడగరా. ఒక్క నిమిషం నాతోరా. అయితే నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? దుబాయ్లో ఉన్నాం. తర్వాత ఇంకో విషయం అడుగు. ఇక మీద నన్ను ఏమైనా అడగాలంటే ఇప్పుడే వస్తాను. అడగలేదే. కానీ ఆ తర్వాత రేపటి నుంచి నన్నేమీ అడగకూడదు. వద్దు, నువ్వెవరనేది నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఇక మీదట నువ్వు మా మనిషివి, అర్థమైందా? నువ్వు నీ పని చూసుకుంటూ ఉండు, సరేనా? రమ్మని చెప్పు. సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? వీళ్ళ 6 ఒకే రూమ్ లో స్టే చేస్తున్నారు. నేను శ్యామ ఒకే రూమ్ లో. హాస్టల్లో సీనియర్ స్ట్రీ టీచరా? నిన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేదు మీకు. కానీ ఇక్కడ శ్రీమంతుల పిల్లలు సీనియర్స్ దగ్గర ఇరుక్కోవడం వల్ల వేరే ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు మీ హాస్టల్లోనేనా? వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఓ, కానీ మన కంపెనీ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అది మనం ఎందుకు పట్టించుకోవాలి? మనలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు. అవును శ్యామ్, మీ అమ్మకేమైంది? అది నీకెలా తెలుసు? అది ఆ రోజే ర్యాగింగ్ చేసే రోజే విన్నావా? అమ్మ బస్సులో నుంచి పడిపోయింది. డోర్ లేని బస్సు, కానీ తనిప్పుడు ఫుల్ బెడ్ రెస్ట్ లోనే. ఇలా చూడు, పరిచయమైన కొన్ని రోజుల్లో నేను ఒకటి తెలుసుకున్నాను. ఈ శ్యామ్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి దగ్గర మ్యూజిక్ కలెక్షన్ చాలానే ఉన్నాయి. 99% ఒక్కడివే. ఎవరిది? నాకు ఏఆర్ రెహమాన్ సార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా పాటలు వింటుంటాడు, పాడుతూ ఉంటాడు. ఓ శ్యామ్, పాట పాడతావా? ఏదో కొంచెం. ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శ్యామ్. నీకు దండం బాబు. డాడీ షిప్స్ బిజినెస్ కదా, కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. స్టాప్. సోమవారం వెళ్ళొచ్చేటప్పుడు నీ ఎస్టేట్ లో ఉండే ఫస్ట్ క్వాలిటీ టీ పొడి మట్టుకు తీసుకురావడం మర్చిపోకు. ఫస్ట్ క్వాలిటీ పోరా. అర్థమైందిగా, 5 కిలోలు. రే, అర్థమైందా? ఓ పొమ్మంటున్నానుగా, వెళ్ళు. సముద్రంలో ఎక్కడ టీ తోటలున్నాయి. ఓకే, నేను వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త. వీకెండ్స్ లో ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో ఆ లిస్ట్ తీసుకోవటం మస్తానికి అలవాటు. పేరెంట్స్ గల్ఫ్ లో ఉండటం వల్ల మాయ ఎప్పుడు హాస్టల్లోనే. కొంచెం ఆపుతారా? ఏంటిది పిల్లల ముందు కూర్చొని? నువ్వు ఊరుకోవే. నీ అబ్బిచ్చిన డబ్బులతో నేను తాగుతున్నా. నా కూతురు ఒక వారం తర్వాత హాస్టల్ నుంచి వచ్చింది. అదే నాకు సంతోషమే కదా. అయితే నిన్న తాగింది? అది ఒక వారం లేని దిగులు. చాలు ఆపండి. అన్నిటికీ కారణం ఆపండి. ఎలా ఉంది నీ హాస్టల్, కాలేజీ అంతా? కాలేజ్ సూపరే. హాస్టల్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది.